back to our YouTube channel Biology Career Guidance. ఈ వీడియోలో మనం APPGCET 2021 లో అడిగిన కొన్ని ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ ని చూద్దాము. వీటిని ఎలా సాల్వ్ చేయాలి, కొన్ని టిప్స్ ట్రిక్స్ ఇవన్నీ వీటి గురించి అంతా డిస్కస్ చేద్దాము. ఓకే, లెట్స్ గెట్ స్టార్టెడ్. సో cells as a fundamental unit of living things. Hematology, cytology, phytology, mycology. సో దేన్ని మనం స్టడీ ఆఫ్ సెల్స్ యాజ్ ఎ ఫండమెంటల్ యూనిట్ ఆఫ్ లివింగ్ థింగ్స్ అని రెఫర్ చేస్తాము అని క్వశ్చన్ అడుగుతున్నారు ఇక్కడ. సో ఇక్కడ చూడండి, ఫస్ట్ ఆప్షన్ హిమటాలజీ అని ఇచ్చారు. హిమటాలజీ, హీమ్ అంటే అర్థం ఏమి, బ్లడ్ లో ప్రెసెంట్ అయిన హీమ్ గ్రూప్. సో హిమటాలజీ హ్యాస్ నథింగ్ టు డూ విత్ స్టడీ ఆఫ్ సెల్స్. స్టడీ ఆఫ్ సెల్స్ ని మనం హిమటాలజీ అన్నాం, స్టడీ ఆఫ్ బ్లడ్ ని హిమటాలజీ అంటాం. సో కాబట్టి ఇది రాంగ్. సైటాలజీ, సైటో అంటే అర్థం ఏమి, సెల్ అని అర్థం అనమాట. LOGY అంటే బయాలజీ అలాగంటాం కదా. సో అంటే అర్థం ఏమి అంటే స్టడీ అని. స్టడీ ఆఫ్ సెల్ ఈజ్ నోన్ యాజ్ వాట్, సైటాలజీ. సో ఇది మన ఫస్ట్ ఆప్షన్, సెకండ్ ఆప్షన్ అన్నది ఈ క్వశ్చన్ కి కరెక్ట్ గా సెట్ అవుతుంది. సైటాలజీ అంటే అర్థం ఏమి, స్టడీ ఆఫ్ సెల్స్ ఈజ్ నోన్ యాజ్ సైటాలజీ. సో నెక్స్ట్ మిగిలిన ఆప్షన్స్ ఎందుకు రాంగో చూద్దాం. దెన్ ఫైటాలజీ. ఫైటాలజీ అంటే అర్థం ఏమి, ఫైటో అంటే ప్లాంట్స్. సో స్టడీ ఆఫ్ ప్లాంట్స్ ఈజ్ నోన్ యాజ్ వాట్, ఫైటాలజీ ఆర్ ప్లాంట్ బయాలజీ ఆర్ బాటనీ. సో వన్ అండ్ ది సేమ్. సో ప్లాంట్స్ గురించి చదివితే దాన్ని మనం ఫైటాలజీ అంటాం, కానీ ఇక్కడ మనకు క్వశ్చన్ లో అడిగింది స్టడీ ఆఫ్ సెల్స్. సో కాబట్టి ఇది కూడా రాంగ్. మైకాలజీ, స్టడీ ఆఫ్ ఫంగై ఈజ్ నోన్ యాజ్ మైకాలజీ. మైసీలియం ఆర్ మైసీలియం అన్నది ఎవరితో ప్రెసెంట్ అయి ఉంటది, ఫంగై తో ప్రెసెంట్ అయి ఉంటది. ఫంగై యొక్క స్టడీనే మనం ఏమంటామంటే మైకాలజీ అంటాము. సో కాబట్టి ఇది కూడా రాంగ్. సో ది కరెక్ట్ ఆప్షన్ హియర్ విల్ బి ఆప్షన్ 2, దట్ ఈస్ cytology. Okay, next question. Dash was a scientist to describe the red blood cells. So for the first time red blood cells ni చూయించిన సైంటిస్ట్ ఎవరు అని అంటున్నారు. స్క్వాన్, డి బ్యారీ, ఆంటోన్ వాన్ లివెన్హుక్, రాబర్ట్ హుక్. సో ఇక్కడ స్కెల్డిన్ అండ్ స్క్వాన్ అన్న ఇద్దరు సైంటిస్టులు సెల్ థియరీని ప్రపోజ్ చేసినారు. అండ్ స్క్వాన్ అన్న సైంటిస్ట్ రెడ్ బ్లడ్ సెల్స్ ని డిస్క్రైబ్ చేయలేదు. సో కాబట్టి దిస్ ఈస్ ఆల్సో రాంగ్. దెన్ డి బ్యారీ అన్న అతను అసలు ఎక్కడి నుంచి వచ్చాడో నాకైతే అర్థం కాలేదు. డి బ్యారీ అన్న అతను పొలిటికల్ సైంటిస్ట్ అంట, గూగుల్ లో చూసింటే. సో హీ హాస్ నథింగ్ టు డూ విత్ అవర్ బయాలజీ కాంటెంట్. అండ్ దెన్ ఆంటోన్ వాన్ లివెన్హుక్ ఇస్ అ కరెక్ట్ ఆన్సర్. రాబర్ట్ హుక్ ఫర్ ది ఫస్ట్ టైం సెల్ ని అబ్జర్వ్ చేశాడు, కాదని కాదు, బట్ రాబర్ట్ హుక్ ఏ సెల్ ని అబ్జర్వ్ చేశాడు, ఏ సెల్స్ ని అబ్జర్వ్ చేశాడు, కార్క్ సెల్స్ ని అబ్జర్వ్ చేశాడు, అవునా. సో అతను ఏం చేశాడు, కార్క్ టిష్యూని తీసుకొని డెడ్ సెల్స్ ని అబ్జర్వ్ చేశాడు. సో ఈ విధంగా డెడ్ సెల్స్ ని అబ్జర్వ్ చేసినాడు. సో కానీ ఆంటోన్ వాన్ లివెన్హుక్ ఏం చేసినాడు, లివింగ్ సెల్స్ ని అబ్జర్వ్ చేసినాడు. ఆ లివింగ్ సెల్ పేరే ఏమి అంటే RBC, దట్ ఈస్ రెడ్ బ్లడ్ సెల్స్. సో రాబర్ట్ హుక్ ఫర్ ది ఫస్ట్ టైం డెడ్ సెల్ ని చూసినాడు, లివింగ్ సెల్ ని చూడలే. బట్ RBC అయితే లివింగ్ సెల్ కాబట్టి రాబర్ట్ హుక్ is a wrong answer, and the correct option here will be option 3. Okay, next. Dash is absent in prokaryotic cells. Okay, nuclear membrane, cell wall, ribosomes, cytoplasm. So this is the easiest question again. So prokaryotic cells ki eukaryotic cells ki difference emi, main difference between prokaryotic cells and eukaryotic cells, that is the presence of a nuclear membrane. సో ప్రొకారియాటిక్ సెల్స్ కి న్యూక్లియర్ మెంబ్రెన్ అన్నది ఉండదు, యూకారియాటిక్ సెల్స్ కి న్యూక్లియర్ మెంబ్రెన్ అన్నది ఉంటది. ఇంకా ఏం డిఫరెన్సెస్ ఉన్నాయి చెప్పండి ప్రొకారియాట్ కి యూకారియాట్ కి? ఒకటి వచ్చేసరికి న్యూక్లియర్ మెంబ్రెన్, ఒకటి వచ్చేసరికి మెంబ్రెన్ బౌండ్ ఆర్గనెల్స్ అన్నవి ప్రొకారియాటిక్ సెల్స్ లో ఉండవు, యూకారియాటిక్ సెల్స్ లో ప్రెసెంట్ అయి ఉంటాయి. సో దీస్ ఆర్ ది 2 మెయిన్ డిఫరెన్సెస్ దట్ ఆర్ ప్రెసెంట్ బిట్వీన్ ది ప్రొకారియాట్స్ అండ్ యూకారియాట్స్. సో సెల్ వాల్ యూకారియాట్స్ లోనూ ఉంటది, ప్రొకారియాట్స్ లోనూ ఉంటది. యూకారియాట్స్ లో ప్లాంట్ సెల్స్ ఉంటాయి కదా. సో ప్రొకారియాట్స్ కిందకి ఎవరెవరు వస్తారు, ప్రొకారియాట్స్ కిందకి బ్యాక్టీరియా, పారాసైట్స్ ఇవి వస్తాయి. దెన్ యూకారియాట్స్ కిందకి ఎవరెవరు వస్తారు, ప్లాంట్స్, యానిమల్స్, ఫంజై, ఇవన్నీ యూకారియాట్స్ కిందకి వస్తాయి. ప్లాంట్స్ కి మన సెల్ వాల్ ఉంటది కదా. ఓకే, సో ప్లాంట్స్ కి ఉంటది, యానిమల్స్ కి యూకారియాట్స్ కి ప్రెసెంట్ అయి ఉంటది, ప్రొకారియాట్స్ కి ప్రెసెంట్ అయి ఉంటది. రైబోజోమ్స్ అనేవి బోత్ ప్రొకారియాట్స్ లోనూ ఉంటాయి, యూకారియాట్స్ లోనూ ఉంటాయి. సైటోప్లాజం కూడా సెల్ లోపల లిక్విడ్ పోర్షన్ ఏదైతే ఉంటుందో దాన్ని మనం ఏమని రెఫర్ చేస్తాం, సైటోజాల్ ఆర్ సైటోప్లాజం అని రెఫర్ చేస్తాం కదా. సైటోప్లాజం కూడా బోత్ యూకారియాట్స్ తోనూ ఉంటుంది, ప్రొకారియాట్స్ తోనూ ఉంటది. ప్రొకారియాట్స్ తో ఉండేది ఏది అంటే న్యూక్లియర్ మెంబ్రేన్. దిస్ ఇస్ ద డిఫరెన్స్ బిట్వీన్ ప్రొకారియాట్స్ అండ్ యూకారియాట్స్. అండ్ డిఫరెన్సెస్ బిట్వీన్ ప్రొకారియాటిక్ సెల్ అండ్ యూకారియాటిక్ సెల్ గురించి నేను ఒక డెడికేటెడ్ వీడియో చేశాను. మీకు ఇంట్రెస్ట్ ఉంటే ప్లీజ్ గో అండ్ వాచ్ ది వీడియో ఫర్ మోర్ ఇన్ఫర్మేషన్. ఓకే, నెక్స్ట్. ది కరెక్ట్ ఆప్షన్ హియర్ విల్ బి ఆప్షన్ A.
Next question. Lysosomes are known as suicidal bags due to its catalytic activity, parasitic activity, shape of the organelle, hydrolytic enzyme. సో లైజోజోమ్స్ ని మనం ఏమంటాము, సూసైడల్ బ్యాగ్స్ అంటాం. సూసైడల్ బ్యాగ్స్ అని ఎందుకు రెఫర్ చేస్తాం, ఎందుకంటే అవి కెటలైజ్ చేస్తాయి అందుకన్నా. సో వాటిలో కెటలైటిక్ యాక్టివిటీ ఉంటే అదేం చేస్తాయి, ఒక రియాక్షన్ ని కెటలైజ్ చేస్తాయి. అంటే ఒక రియాక్షన్ ని, కెటలైటిక్ యాక్టివిటీ అంటే ఏమి, ఒక రియాక్షన్ ని స్పీడప్ చేయడం, అంతేగాని చంపేయడం కాదు కదా. సో కాబట్టి దిస్ ఇస్ రాంగ్. పారాసైటిక్ యాక్టివిటీ అంటే ఇంకొకరి పైన డిపెండ్ అయ్యి బతకడం. సో లైజోజోమ్ అన్నవి మన ఆర్గనల్స్, మన పైన ఎందుకు డిపెండ్ అయ్యి అవి అలాగా చేస్తాయి. సో కాబట్టి దిస్ ఈజ్ ఆల్సో రాంగ్. షేప్ ఆఫ్ ది ఆర్గనల్, లైజోజోమ్స్ ఆ షేప్ లో ఉండడం వల్ల వాటిని సూసైడల్ బ్యాగ్స్ అంటామా, కాదు. సో అవి ఏం చేస్తాయి, ఒక సెల్ అన్నది ఏమైనా డ్యామేజ్ జరిగిపోయింది, సెల్ ని చంపేయాలి అంటే లైజోసోమ్ ఏం చేస్తుంది, వాటిలో ఉన్న కాంటెంట్స్ ని రిలీజ్ చేసి ఈ సెల్ అన్నది చనిపోయేలాగా చేస్తుంది అనమాట. సో కాబట్టి వీటిని ఏమంటాము అంటే సూసైడల్ బ్యాగ్స్ అని రెఫర్ చేస్తాం. ఎందుకు అవి ఆ పర్టికులర్ లైజోసోమ్స్ లో ఏముంటాయి అంతగా అవి రిలీజ్ అయితేనే సెల్ చనిపోతుంది అంటే, దట్ కంటైన్స్ ఫ్యూ టైప్స్ ఆఫ్ ఎంజైమ్స్ దట్ విల్ హైడ్రోలైజ్ ది కాంటెంట్స్ ఇన్ ది సెల్. సో కాబట్టి దాంట్లో ఏముంటాయి అంటే హైడ్రోలైటిక్ ఎంజైమ్స్ ఉంటాయి. హైడ్రోలైటిక్ ఎంజైమ్స్ ఉండడం వల్లనే లైజోసోమ్స్ ని మనం ఏమంటామంటే సూసైడల్ బ్యాగ్స్ ఆఫ్ ది సెల్ అని రెఫర్ చేస్తాం అనమాట. ఓకే, ది కరెక్ట్ ఆప్షన్ హియర్ విల్ బి ఆప్షన్ 4. నెక్స్ట్, డాష్ ఇస్ అ మెయిన్ కాంపోనెంట్ ఆఫ్ ది ప్లాంట్ సెల్ వాల్. సో ప్లాంట్ సెల్ వాల్ యొక్క మెయిన్ కాంపోనెంట్ ఏంటి, సెల్యులోజ్, లిపిడ్, కైటిన్, స్టార్చ్. సో సెల్యులోజా, లిపిడా, కైటినా, స్టార్చా. సో ప్లాంట్ సెల్ యూకారియోటిక్ సెల్ స్ట్రక్చర్ గురించి కూడా నేను ఆల్రెడీ ఒక వీడియో అప్లోడ్ చేశాను, మీకు కావలిస్తే అది కూడా వాచ్ చేయండి. ఆ వీడియో వాచ్ చేసిన వాళ్ళకి క్వశ్చన్ ఈజీ టు అటెంప్ట్. ఓకే, సో నేను APPGCET కోసమే డెడికేటెడ్ గా ఆ వీడియోస్ చేశాను. మీరు కనుక ఆ వీడియోస్ చూసింటే, ఒకవేళ ఎగ్జామ్ అటెంప్ట్ చేసింటే మీకు ఈజీగా ఈ క్వశ్చన్స్ అన్ని సాల్వ్ అయిపోతాయి. ఓకే, సో ది మెయిన్ కాంపోనెంట్ ఆఫ్ ది ప్లాంట్ సెల్ వాల్ ఈజ్ సెల్యులోజ్ అనమాట. ఓకే, నెక్స్ట్, మైక్రోఫిలమెంట్స్ ఆర్ కంపోజ్డ్ ఆఫ్. ఇది కూడా నేను ఆ పర్టిక్యులర్ వీడియోలో చాలా నీట్ గా డిస్కస్ చేశాను. మైక్రోఫిలమెంట్స్ అన్నవి దేంతో మేడప్ అయి ఉంటాయి అంటే మయోసిన్ తో మేడప్ అయి ఉంటాయి అనమాట. సో ట్యూబ్యులిన్ అన్నది మైక్రో ట్యూబ్యూల్స్ ని ప్రొడ్యూస్ చేస్తుంది. ఓకే, సో మయోసిన్ అన్నది ఏం చేస్తుంది, మైక్రోఫిలమెంట్స్ సింథసిస్ లో హెల్ప్ చేస్తుంది అనమాట. సో మైక్రోఫిలమెంట్స్ ఆర్ మేడప్ ఆఫ్ మయోసిన్. ఓకే, which of the following organelle is known as power house of the cell. సో ఒక సెల్ కి పవర్ హౌస్ అనే ఆర్గనల్ ని రెఫర్ చేస్తాము. లైజోజోమ్స్, గాల్జీ బాడీస్, రైబోజోమ్స్, మైటోకాండ్రియా. లైజోజోమ్స్ ఏమన్నాం మనం ఇందాకే, సూసైడల్ బ్యాగ్స్ ఆఫ్ ది సెల్ అన్నాం. సో అది మనకు పవర్ హౌస్ అంటే అర్థం ఏమి, పవర్ అంటే అర్థం ఏమి ఇక్కడ ఎనర్జీ అని. సో ఎనర్జీ ఏ ఆర్గనల్ లో జనరేట్ అవుతుంది, ఎనర్జీ అంటే ఇన్ ద సెన్స్ ఏటీపీ అన్నది ఏ ఆర్గనల్ లో జనరేట్ అవుతుంది అని అడుగుతున్నారు. లైజోజోమ్ అన్నది సూసైడల్ బ్యాగ్ గా పనిచేస్తుంది, ఫాగోసైటోసిస్ లో పనిచేస్తుంది. దిస్ హ్యాస్ నథింగ్ టు డూ విత్ ది ఎనర్జీ జనరేషన్. గాల్జీ బాడీస్ ఏం చేస్తాయి, ట్రాన్స్పోర్టేషన్ లో హెల్ప్ చేస్తాయి, ప్రోటీన్ ని ఎక్కడికి పోవాలి అని ట్రాన్స్పోర్ట్ సార్టింగ్ అవుట్ లో హెల్ప్ చేస్తాయి. సో దిస్ ఈస్ ఆల్సో నథింగ్ టు డూ విత్ ఎనర్జీ అనమాట. రైబోసోమ్స్ అన్నది దేనిలో ఇన్వాల్వ్ అయి ఉంటాయి, ప్రోటీన్ సింథసిస్ లో ఇన్వాల్వ్ అయి ఉంటాయి. సో దిస్ ఈస్ ఆల్సో హ్యాస్ నథింగ్ టు డూ విత్ ది ఏటీపీ జనరేషన్. దెన్ మైటోకాండ్రియా యొక్క ఇన్నర్ మెంబ్రెన్ లో మనకి ఏం జనరేట్ అవుతుంది, ఏటీపీ అన్నది జనరేట్ అవుతుంది. అందుకే మైటోకాండ్రియాని మనం ఏమని రిఫర్ చేస్తాం, పవర్ హౌస్ ఆఫ్ ది సెల్. అంటే ఒక సెల్ కి పని చేయాలి అని అంటే ఎనర్జీ కావాలి, ఆ ఎనర్జీ ఎక్కడి నుంచి వస్తుంది, మైటోకాండ్రియాలో నుంచి వస్తుంది అనమాట. ఓకే, ది కరెక్ట్ ఆప్షన్ హియర్ విల్ బి ఆప్షన్ డి. నెక్స్ట్, ది న్యూక్లియస్ డజంట్ కంటైన్ ది ఫాలోయింగ్ కాంపోనెంట్. న్యూక్లియస్ లో లేని కాంపోనెంట్ ఏది అని అడుగుతున్నారు. న్యూక్లియోలస్, క్రోమోజోమ్స్, న్యూక్లియోప్లాజం, సైటోప్లాజం. సో ఒక సెల్ తీసుకున్నాం అనుకోండి, ఆ సెల్ లోపల న్యూక్లియస్ ఉంటది, న్యూక్లియస్ లోపల ఏముంటది, ఒక న్యూక్లియోలస్ ఉంటది, రైట్. సో ఈ న్యూక్లియస్ లోపల లేనిది ఏది అని అడుగుతున్నారు. న్యూక్లియస్ లోపల ఏముంటది మనకు, ఖచ్చితంగా న్యూక్లియోలస్ ఉంటది. థిక్ పోర్షన్ ఏదైతే ఉంటుందో దాన్ని మనం ఏమంటాము, న్యూక్లియోలస్ అంటాము. దెన్ న్యూక్లియోలస్ తర్వాత ఇక్కడ మనకి ఏముంటది, క్రోమోజోమ్స్ అంటే డిఎన్ఏ ప్రెసెంట్ అయి ఉంటది. ఆబ్వియస్ గా న్యూక్లియస్ లోనే క్రోమోజోమ్స్ అన్నవి ఎక్కడ ప్రెసెంట్ అయి ఉంటాయి, న్యూక్లియస్ లో ప్రెసెంట్ అయి ఉంటాయి, సైటోప్లాజం లో కాదు కదా. సెల్ మైనస్ న్యూక్లియస్ మైనస్ సెల్ ఆర్గనల్స్ ఈజ్ వాట్, సైటోప్లాజం. సో సెల్ లో నుంచి మనం న్యూక్లియస్, సెల్ ఆర్గనల్స్ ని రిమూవ్ చేసేస్తే మిగిలిపోయే లిక్విడ్ పోర్షన్ ని మనం ఏమంటాము, సైటోప్లాజం అని రెఫర్ చేస్తాం అనమాట. సో సైటోప్లాజం న్యూక్లియస్ బయట ఉంది, న్యూక్లియస్ లోపల లేదు. సో న్యూక్లియస్ లోపల లేనిదేది సైటోప్లాజం. ఓకే, సో ది కరెక్ట్ ఆప్షన్ హియర్ విల్ బి ఆప్షన్ 4. Next, the meiotic division occurs in.
సో మనకు మియోటిక్ సెల్ డివిజన్ అన్న 2 టైప్స్ ఉంటాయి కదా, మైటోసిస్, మియోసిస్. మియోసిస్ అన్నది ఏ సెల్స్ లో జరుగుతుంది అని అడుగుతున్నారు. రిప్రొడక్టివ్ సెల్స్, వెజిటేటివ్ సెల్స్, మెరిస్టమాటిక్ సెల్స్, కండక్టివ్ సెల్స్. సో మియోసిస్ అన్నది ఏంటి, రిడక్షన్ డివిజన్. సో ఇక్కడ మనకు ఎన్ఎన్ క్రోమోజోమ్స్ ప్రొడ్యూస్ అవుతాయి, 1N క్రోమోజోమ్స్ ప్రొడ్యూస్ అవుతాయి. వేరేస్ మైటోసిస్ లో మనకు 1N సెల్స్ ప్రొడ్యూస్ అవుతాయి. మైటోసిస్ లో ఎన్ఎన్ సెల్స్ ప్రొడ్యూస్ అవుతాయి, 2N సెల్స్ ప్రొడ్యూస్ అవుతాయి. సో ఈ పర్టికులర్ 1N అన్నది ఎవరిలో ప్రెసెంట్ అయి ఉంటుంది, స్పర్మ్ లో, ఎగ్ లో ప్రెసెంట్ అయి ఉంటుంది. నార్మల్ 2N ఎవరిలో ప్రెసెంట్ అవుతుంది, అన్ని ఇంకా మిగిలిన ఆల్ సెల్స్ ఎక్సెప్ట్ ది స్పర్మ్ అండ్ ది ఎగ్, మిగతా అన్ని సెల్స్ లో 2N నంబర్ ఆఫ్ క్రోమోజోమ్స్ అన్నవి ప్రెసెంట్ అయి ఉంటాయి. ఓకే, సో ఈ మియోటిక్ డివిజన్ అన్నది ఎవరిలో జరుగుతుంది అంటే స్పర్మ్ ఎగ్ లో జరుగుతుంది. సో స్పర్మ్ ఎగ్ ని మనం ఏమని రెఫర్ చేస్తాం, జర్మ్ సెల్స్ ఆర్ రిప్రొడక్టివ్ సెల్స్ అని రెఫర్ చేస్తాం. సో వి కెన్ కాల్ దెమ్ యాజ్ జర్మ్ సెల్స్ ఆర్ రిప్రొడక్టివ్ సెల్స్. వెజిటేటివ్ సెల్స్ అంటే మిగిలిన అన్ని సెల్స్ ని మనం ఏమంటాం, వెజిటేటివ్ సెల్స్ అంటాం. వెజిటేటివ్ సెల్స్ లో ఏం జరుగుతుంది, మైటోసిస్ జరుగుతుంది, మియోసిస్ జరగదు. సో కాబట్టి దిస్ ఇస్ రాంగ్. దెన్ మెరిస్టమాటిక్ సెల్స్. సో ప్లాంట్ యొక్క టిప్ పోర్షన్ లో ప్రెసెంట్ అయిన సెల్స్ ని మనం ఏమంటాం, మెరిస్టమాటిక్ సెల్స్ అంటాం, అంటే యాక్టివ్లీ గ్రోయింగ్ సెల్స్ అంటాం. ఇవి కూడా ఒక రకమైనటువంటి వెజిటేటివ్ సెల్స్. సో కాబట్టి దీంట్లో కూడా మనకి ఏం జరగదు, మియోసిస్ జరగదు, ఇక్కడ కూడా మైటోసిస్ జరుగుతుంది. ఓకే, దిస్ ఈస్ ఆల్సో రాంగ్. దెన్ కండక్టివ్ సెల్స్. కండక్టివ్ సెల్స్ అంటే ఏమి, జైలం, ఫ్లోయం. వాటర్ ని, ఫుడ్ ని కండక్ట్ చేసే వాటిని మనం ఏమంటాం, కండక్టివ్ సెల్స్ అంటాం. కండక్టివ్ సెల్స్ అంటే ఏమి, జైలం, ఫ్లోయం. జైలం, ఫ్లోయం కూడా ఏమి, వెజిటేటివ్ సెల్స్. వెజిటేటివ్ సెల్స్ లో ఏం జరుగుతుంది, మైటోసిస్. సో దీంట్లో కూడా ఏం జరగదు మనకు, మియోసిస్ జరగదు. మిగిలిపోయేది ఏది, ఇది, దట్ ఈస్ రిప్రొడక్టివ్ సెల్స్. సో ది కరెక్ట్ ఆప్షన్ హియర్ విల్ బి ఆప్షన్ 1. నెక్స్ట్, in prophase 1 of meiosis the crossing over takes place in dash stage. సో మనకు మియోసిస్ అన్నది 2 గా డివైడ్ అవుతుంది అనమాట. ఏమేమి అది అంటే మియోసిస్ 1, మియోసిస్ 2. Meiosis 1 is again divided into many phases like prophase, metaphase, anaphase, telophase. Okay, so ఇది మళ్ళీ ఎన్ని phases గా డివైడ్ అవుతుంది, 4 phases గా. ఏమేమి అవి, prophase, metaphase, anaphase, telophase. ఇది కూడా సేమ్, prophase, metaphase, anaphase, telophase. ఇక్కడ ఉన్న ఈ ప్రోఫేజ్ ఏమైతుంది, 1, ప్రోఫేజ్ 1, మెటాఫేజ్ 1, అనాఫేజ్ 1, టీలోఫేజ్ 1. ఇదేమి ప్రోఫేజ్ 2, మెటాఫేజ్ 2, అనాఫేజ్ 2, టీలోఫేజ్ 2 అవుతుంది, రైట్. క్రాసింగ్ ఓవర్ అన్న ప్రాసెస్ వచ్చేసరికి టాకిటిన్ స్టేజ్ లో జరుగుతుంది అనమాట. సో ప్రోఫేజ్ 1 ఆఫ్ మియోసిస్ 1 లో టాకిటిన్ స్టేజ్ లో మనకు క్రాసింగ్ ఓవర్ అన్నది జరుగుతుంది. ఓకే, సో ది కరెక్ట్ ఆప్షన్ హియర్ విల్ బి ఆప్షన్ సి. నెక్స్ట్, డాష్ ఈజ్ అన్ ఆల్టర్నేట్ ఫార్మ్ ఆఫ్ జీన్. సో జీన్ కి ఇంకొక ఫార్మ్, ఆల్టర్నేటివ్ ఫార్మ్ ని ఏమంటారు, క్రోమోజోమ్, రెసెసివ్ క్యారెక్టర్, అలీల్, లోకై. సో క్రోమోజోమ్ అంటే అర్థం ఏమి, సో ఈ విధంగా ప్రెసెంట్ అయితే దాన్ని మనం ఏమంటాం, క్రోమోజోమ్ అని రెఫర్ చేస్తాం. క్రోమోజోమ్ అనే బదులు క్రోమాటిడ్ అంటే ఇంకా యాప్ట్ గా ఉంటుంది, సిస్టర్ క్రోమాటిడ్స్ అంటాం కదా. సో క్రోమోజోమ్ అన్నది ఇదనమాట. రెసెసివ్ క్యారెక్టర్ అంటే ఏమి, ఎప్పుడైతే హోమోజైగస్ గా ఏదైనా తక్కువ ఉన్న క్యారెక్టర్ ఎక్స్ప్రెస్ అయితే దాన్ని మనం ఏమంటాం, రెసెసివ్ క్యారెక్టర్ అంటాం. క్రోమోజోమ్ అంటే మీ ఎంటైర్ డిఎన్ఏ కాంటెంట్ ని మనం క్రోమోజోమ్ అంటున్నాం, అంతేగాని జీన్ కి ఇంకొక ఫామ్ ని క్రోమోజోమ్ అనట్లా. సో కాబట్టి ఇది రాంగ్. రెసెసివ్ క్యారెక్టర్ ఈజ్ ఆల్సో రాంగ్. ఆల్టర్నేట్ ఫార్మ్ ఆఫ్ జీన్ ఈజ్ నోన్ యాజ్ అలీల్. సో ఇప్పుడు ఏ అని ఉంది అనుకోండి, దీనికి ఆల్టర్నేటివ్ ఫార్మ్ స్మాల్ ఏ ఉంటది కదా, దీన్ని మనం ఏమంటాం, అలీల్ అంటాం అనమాట. దీని యొక్క ఆల్టర్నేటివ్ ఫార్మ్ ని దీన్ని ఏమంటాం, అలీల్ అంటాం. డామినెంట్ అలీల్, రెసెసివ్ అలీల్. ఓకే, లోకై. లోకై అంటే అర్థం ఏమి అంటే జీన్ అన్నది ఏ ప్లేస్ లో ప్రెసెంట్ అయ్యింది, వాట్ ఈస్ ద పొజిషన్ ఆఫ్ ది జీన్ అన్నది మనకు లోకై అన్నది చెప్తుంది అనమాట. ఓకే, సో దిస్ ఇస్ ద ప్లేస్ వేర్ ద జీన్ ఈస్ ప్రెసెంట్. సో కాబట్టి దిస్ ఇస్ ఆల్సో రాంగ్. ది కరెక్ట్ ఆప్షన్ ఈస్ ఆప్షన్ 3. నెక్స్ట్, డాష్ వాజ్ అ మెండల్స్ ఎక్స్పెరిమెంటల్ మెటీరియల్ యూజ్డ్ ఫర్ జెనెటిక్ ట్రేట్స్. అరాకిస్ హైపోజియా, సైసర్ ఆట్రియం, ఒరైజస్ సటైవా, పిజమ్ సటైవం. సో మెండల్ అన్న సైంటిస్ట్ జెనెటిక్స్ పైన ట్రేడ్స్, జెనెటిక్ ట్రేడ్స్ పైన డిఫరెంట్ ఎక్స్పెరిమెంట్స్ చేశాడు కదా. ఆ ఎక్స్పెరిమెంట్స్ చేసేటప్పుడు ఏ ప్లాంట్ ని యూజ్ చేశాడు అన్నది ఇక్కడ క్వశ్చన్. దిస్ ఇస్ ద ఈజియెస్ట్ క్వశ్చన్. జెనెటిక్స్ గురించి మినిమం నాలెడ్జ్ ఉన్న ఈజీగా ఈ క్వశ్చన్ సాల్వ్ అవుతుంది. ఎవరి పైన చేశాడు అతను, పీ ప్లాంట్ పైన చేశాడు. పీ అంటే ఏమి, బఠానీ, పీ ప్లాంట్ పైన చేశాడు. సో పీ ప్లాంట్ ని బొటానికల్ నేమ్ తో మనం ఏమని రెఫర్ చేస్తాం, పిజమ్ సటైవం అని రెఫర్ చేస్తాం. సో ది కరెక్ట్ ఆప్షన్ హియర్ విల్ బి ఆప్షన్ డి. ఓకే, నెక్స్ట్, when different alleles present in the same genotype is called. సో వేరే alleles
సేమ్ జీనోటైప్ లో ప్రెసెంట్ అయి ఉంటే దాన్ని మనం ఏమని రెఫర్ చేస్తాం. సో ఇందాకే చెప్పాను అలీల్ అంటే ఆల్టర్నేటివ్ ఫార్మ్ ఆఫ్ జీన్ అన్నాం. సో ఫర్ సపోజ్ ఏ అన్నది ఒక అలీల్ అయితే దాని యొక్క ఆల్టర్నేటివ్ ఫార్మ్ ఏమైతుంది, స్మాల్ ఏ అవుతుంది. సో ఈ విధంగా ప్రెసెంట్ అయింటే దాన్ని మనం ఆ జీనోటైప్ ని ఏమంటాము, పాలీ అలెలిక్. పాలీ అలెలిక్ అంటే చాలా అలీల్స్ ఉంటే దాన్ని పాలీ అలెలిక్ అంటాం. ఇక్కడ దిస్ ఈస్ రాంగ్. ఓకే, డై అలెలిక్. డై అలెలిక్ అంటే రెండు ఉంటే డై అలెలిక్ అంటాం. దిస్ ఈస్ రాంగ్. దెన్ హోమోజైగస్. హోమోజైగస్ అంటే ఈ విధంగా కానీ ప్రెసెంట్ అయింటే దాన్ని మనం ఏమంటాము, హోమోజైగస్ అంటాం. కానీ ఇక్కడ డిఫరెంట్ అని క్లియర్ గా మెన్షన్ చేశారు. సేమ్ అలీల్స్ అంటే వి కెన్ కాల్ ఇట్ హోమోజైగస్. బట్ ఇక్కడ డిఫరెంట్ అన్నారు కాబట్టి హోమోజైగస్ ఈజ్ ఆల్సో రాంగ్. డిఫరెంట్ అన్నారు కాబట్టి హెటిరోజైగస్. ఈ విధంగా జీనోటైప్ ఎవరిలో అయినా ప్రెసెంట్ అయింటే దాన్ని మనం ఏమంటాం, హెటిరోజైగస్ అంటాం. హెటిరో అంటే డిఫరెంట్, జైగస్ అంటే వేరు అని అర్థం అనమాట. ఓకే, ది కరెక్ట్ ఆప్షన్ హియర్ విల్ బి ఆప్షన్ డి. నెక్స్ట్ క్వశ్చన్. డాష్ ఈజ్ నోన్ యాజ్ ఫిజికల్ అపియరెన్స్ ఆఫ్ ఏ క్యారెక్టర్. సో ఫిజికల్ అపియరెన్స్ ఆఫ్ ఏ క్యారెక్టర్ ని మనం ఏమని రెఫర్ చేస్తాము అంటున్నారు. ఫినోటైప్, జీనోటైప్, ఎకోటైప్, ఆల్ ఆఫ్ ది అబోవ్. ఫినోటైప్. సో ఫిజికల్ అపియరెన్స్ అంటే నథింగ్ బట్ ఫినోటైప్. జెనెటిక్ కాన్స్టిట్యూషన్ ని మనం ఏమంటాం, జీనోటైప్ అంటాం. అంటే లోపల ఉన్న జీన్స్ ని మనం ఏమంటాం, జీనోటైప్ అంటాం. పైన కనిపించే క్యారెక్టర్స్ ని మనం ఏమంటాం, ఫినోటైప్ అని రెఫర్ చేస్తాం. సో ది కరెక్ట్ ఆప్షన్ హియర్ విల్ బి ఆప్షన్ 1. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. Variations occur due to change in genetic makeup of an offspring results in innate tendency to resemble parents, heredity, tendency to differ from parents, uniallelic. సో మనకు జెనెటిక్ మేకప్ అన్నది మారిపోతుంది కదా, మారిపోయినప్పుడు ఏం రిజల్ట్ అవుతుంది అన్నది అడుగుతున్నారు. సో ఇక్కడ innate tendency to resemble parents. పేరెంట్ ఆఫ్ స్ప్రింగ్ సేమ్ ఉంటే ఇంకా జెనెటిక్ మేకప్ లో ఏం చేంజ్ వచ్చినట్టు, దిస్ ఇస్ రాంగ్. సో ఒకవేళ ఇద్దరు సేమ్ ఉన్నారు, పేరెంట్ చైల్డ్ సేమ్ ఉంటే ఇంకా వాళ్ళిద్దరిలో వేరియేషనే లేనట్టు అర్థం. ఇంకా వేరియేషన్ ని మనం ఏం పేరు పెడతాం, ఏం పేరు పెట్టలేము కదా. దెన్ హెరిడిటీ అంటే ఏమి, ఒక జనరేషన్ నుంచి ఇంకొక జనరేషన్ కి వెళ్ళడాన్ని మనం ఏమంటాం, హెరిడిటీ అంటాం. దిస్ ఈస్ ఆల్సో రాంగ్. దెన్ టెండెన్సీ టు డిఫర్ ఫ్రమ్ పేరెంట్స్. సో జెనెటిక్ మేకప్ లో వేరియేషన్ ఉండడం వల్ల పేరెంట్స్ నుంచి చైల్డ్ అన్నవాడు ఏమవుతాడు, వేరుగా కనిపిస్తాడు. అంటే దేర్ ఈస్ టెండెన్సీ టు డిఫర్ ఫ్రమ్ పేరెంట్స్ because of the variation in the genetic makeup of the offspring. Okay, uniallelic. This is also wrong. So the correct option here will be option C. Next, dash mutation is caused by addition or deletion of nitrogen bases in the DNA. For suppose ఒక DNA strand ఉంది, దాంట్లోకి ఏదైనా యాడ్ చేసినా డెలీట్ చేసినా ఆ మ్యూటేషన్ ని ఏమని రెఫర్ చేస్తారు అని అంటున్నారు. సో ట్రాన్సిషన్ అంటే అర్థం ఏమి, ఫర్ సపోజ్ AGCUTA ఈ విధంగా ఒక DNA పైన ప్రెసెంట్ అయి ఉంది అనుకుందాం. ఇక్కడ అడినిన్ వెళ్ళిపోయి మ్యూటేషన్ లో అడినిన్ కి బదులు గ్వానిన్ వచ్చింది అనుకోండి. అంటే ఒక ప్యూరిన్ ని ఇంకొక ప్యూరిన్ రీప్లేస్ చేసింది, లేదా ఒక పిరమిడిన్ ని ఇంకొక పిరమిడిన్ రీప్లేస్ చేసింది. అప్పుడు దాన్ని మనం ఏమంటాం, ట్రాన్సిషన్ అంటాం. సో ట్రాన్సిషన్ జరిగినప్పుడు అంటే అడినిన్ బదులు గ్వానిన్ వచ్చినా వేరేది ఏది వచ్చినా సరే ఇక్కడ ఏమైతోంది, ఒక నైట్రోజన్ బేస్ బదులు ఇంకొక నైట్రోజన్ బేస్ వస్తుంది. అంతేగాని నైట్రోజన్ బేస్ ఇక్కడ నుంచి వెళ్ళిపోవట్లేదు, కొత్త నైట్రోజన్ బేస్ యాడ్ అవ్వట్లేదు. సో కాబట్టి ట్రాన్సిషన్ అన్నది మనకు అడిషన్ ని డెలిషన్ ని క్రియేట్ చేయట్లేదు. కాబట్టి దిస్ ఈస్ రాంగ్. దెన్ ట్రాన్స్క్రిప్షన్ అంటే ఏమి, డిఎన్ఏ నుంచి ఎంఆర్ఎన్ఏ సింథసైజ్ అయితే దాన్ని మనం ఏమంటాం, ట్రాన్స్క్రిప్షన్ అంటాం. అండ్ దిస్ హ్యాస్ నథింగ్ టు డూ విత్ ద మ్యూటేషన్. ఇదేదో ఊరికే ఇచ్చాడు, ట్రాన్స్క్రిప్షన్ ఎలిమినేటెడ్. నెక్స్ట్ ట్రాన్స్వర్షన్ అంటే ఏమి, ఒక ప్యూరిన్ బదులు ఇంకొక పిరమిడిన్ బదులు ప్యూరిన్ వచ్చినా దాన్ని మనం ఏమని రెఫర్ చేస్తాము, ట్రాన్స్వర్షన్ అని రెఫర్ చేస్తాం. ఫర్ సపోజ్ ఇక్కడ థైమిన్ ఉంది కదా, థైమిన్ బదులు ఈ ప్లేస్ లో థైమిన్ అన్నది ఏంటి, పిరమిడిన్. థైమిన్ బదులు అడినిన్ వచ్చింది. సో థైమిన్ ని ఎవరు రీప్లేస్ చేసినారు, అడినిన్ రీప్లేస్ చేసింది. ఇప్పుడు దీన్ని ఏమంటామంటే ట్రాన్స్వర్షన్ అంటాం. ట్రాన్స్వర్షన్ లో కూడా మనకి ఏం జరగలేదు, కొత్త న్యూక్లియోటైడ్ యాడ్ అవ్వలేదు, న్యూక్లియోటైడ్ వెళ్ళిపోలేదు, జస్ట్ రీప్లేస్ అయినాయి. అంటే ఇవేం చేసుకున్నాయి, స్వాప్ చేసుకున్నాయి అనమాట. అంటే నీ బదులు నేను, నా బదులు నువ్వు అని. అంతే తప్ప ఇక్కడ వేరే ఏం జరగలేదు, రైట్. సో కాబట్టి ట్రాన్స్వర్షన్ ఈజ్ ఆల్సో రాంగ్. ఫ్రేమ్ షిఫ్ట్ మ్యూటేషన్. So frame shift mutation is caused by addition or deletion of nitrogenous bases in the DNA. For suppose think that ఇక్కడ AGTUCTA అని ఒకటి ప్రెసెంట్ అయి ఉంది అనుకుందాం. సో ఇక్కడ నుంచి T అన్నది వెళ్ళిపోయింది, డెలీట్ అయిపోయింది. డెలీట్ అయిపోతే ఇప్పుడు ఓపెన్ రీడింగ్ ఫ్రేమ్ ఎట్లా షిఫ్ట్ అవుతుంది, ఇంతకు ముందు అది ఏం చదువుతుండే, AGT చదువుతుండే, ఇప్పుడు అదేం చదువుతుంది, AGU చదువుతుంది, రైట్. ఫ్రేమ్ అన్నది ఏమైపోయింది, షిఫ్ట్ అయిపోయింది. ఓపెన్ రీడింగ్ ఫ్రేమ్ అన్నది షిఫ్ట్ అయిపోయింది. ఎందుకు అంటే ఒక న్యూక్లియోటైడ్ వెళ్ళిపోయింది కాబట్టి. లేదా
మనం ఫర్ సపోజ్ ఇంకొకటి ఆలోచిద్దాం. లైక్ ఇక్కడ ఏదో ఒక బేస్ ఇన్సర్ట్ అయిపోయింది, అడినిన్ అన్న బేస్ ఇన్సర్ట్ అయిపోయింది. అడినిన్ అన్న బేస్ ఇన్సర్ట్ కాకముందు ఇది ఎట్లా చదువుతా ఉండింది, యూసిటి అని చదువుతా ఉండింది. ఇప్పుడు అడినిన్ మధ్యలోకి ఇన్సర్ట్ అవ్వడం వల్ల ఏం చదువుతుంది, యూసిఏ చదువుతుంది. సో ఓపెన్ రీడింగ్ ఫ్రేమ్ అన్నది మారిపోయింది అనుకోండి, అప్పుడు దాన్ని ఏమంటామంటే మనం ఫ్రేమ్ షిఫ్ట్ మ్యూటేషన్. ఫ్రేమ్ అన్నది ఏమైతుంది, షిఫ్ట్ అవుతుంది. ఎందుకు షిఫ్ట్ అవుతుంది, మ్యూటేషన్ జరగడం వల్ల. ఎటువంటి మ్యూటేషన్, ఇన్సర్షన్ మ్యూటేషన్ కానీ డెలిషన్ మ్యూటేషన్ కానీ, అంటే బేస్ అన్నది ఎక్స్ట్రాగా యాడ్ అవ్వడం వల్ల కానీ రిమూవ్ అయిపోవడం వల్ల కానీ ఫ్రేమ్ అన్నది ఏమైపోతుంది, షిఫ్ట్ అయిపోతుంది. కాబట్టి ఫ్రేమ్ షిఫ్ట్ మ్యూటేషన్ ఈస్ caused by addition or deletion of nitrogenous bases in the DNA. Okay, the correct option here will be option D. Next question, which of the following is the earliest record of point mutation? Okay, mutations of Escherichia coli mutants of Escherichia coli by Joshua Lederberg, short-legged ancon sheep by Seth Wright, white-eyed male Drosophila by Morgan, autotrophic mutants of Neurospora by Bedell and Totem. So point mutation ki ఫస్ట్ ఎవరు కనుక్కున్నారు, అర్లియస్ట్ రికార్డ్ ఏంటి, ఎక్కడ డిస్కవర్ చేశారు పాయింట్ మ్యూటేషన్ ని అని అడుగుతున్నారు. ఓకే, సో ది కరెక్ట్ ఆప్షన్ హియర్ విల్ బి ఆప్షన్ 2, దట్ ఈస్ షార్ట్ లెగ్డ్ యాంకాన్ షేప్ బై సెత్ రైట్. సో ఫర్ ది ఫస్ట్ టైం పాయింట్ మ్యూటేషన్ ని సెత్ రైట్ అనే ఆయన షార్ట్ లెగ్డ్ యాంకాన్ షిప్ అన్న డిసీజ్ లో కనుక్కున్నాడు అనమాట. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్, ది వేరియేషన్ ఇన్ క్రోమోజోమల్ డాష్ ఈస్ కాల్డ్ యూప్లాయిడీ. సో క్రోమోజోమల్ నంబర్ లో జరిగితే దాన్ని యూప్లాయిడీ అంటామా, సైజ్ లో జరిగితే యూప్లాయిడీ అంటామా, స్ట్రక్చర్ లో జరిగితే అంటామా, పొజిషన్ ఆఫ్ జీన్స్ లో జరిగితే అంటామా అన్నది ఇక్కడ క్వశ్చన్. ప్లాయిడీ అంటే అర్థం ఏమొస్తుంది మనకు, ప్లాయిడీ అంటే అర్థం ఏమి, నంబర్. యు అంటే ట్రూ అని. సో ట్రూగా నంబర్ ప్రెసెంట్ అయ్యి ఉంటే దాన్ని మనం ఏమని రెఫర్ చేస్తాం, యూప్లాయిడీ అని రెఫర్ చేస్తాం. సో ది వేరియేషన్ ఇన్ క్రోమోజోమల్ నంబర్ అంటే ట్రూ నంబర్ అన్నది ఇక్కడ మెయింటైన్ అవ్వదు అనమాట. సో ది వేరియేషన్ ఇన్ క్రోమోజోమల్ నంబర్ ఈస్ కాల్డ్ వాట్, యూప్లాయిడీ. ది కరెక్ట్ ఆప్షన్ హియర్ విల్ బి ఆప్షన్ ఏ. ఓకే, సో దిస్ ఇస్ అ వీడియో గైస్, దిస్ ఇస్ అ పార్ట్ 1 వీడియో. నెక్స్ట్ పార్ట్స్ ని నేను తర్వాత అప్లోడ్ చేస్తాను. ఓకే, సో కీప్ వాచింగ్ ది ఛానల్ ఫర్ మోర్ ఇంట్రెస్టింగ్ అప్డేట్స్. ఇంకా కొన్ని పార్ట్స్ గా నేను ఈ పేపర్ ని సాల్వ్ చేయడానికి ట్రై చేశాను. ఐ హోప్ యూ లైక్ దిస్ వీడియో. ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో, ప్లీజ్ హిట్ ది లైక్ బటన్, subscribe the channel and share it with your friends. Thank you for watching.